రెడ్ రెడ్ ఎక్కడ చూసినా ఎవ్రీబడీ ఇస్ రెడీ ఫర్ రెడ్. సిటీ మొత్తం రెడ్ కలర్లో పెయింట్ చేయడానికి, థియేటర్స్ని రెడ్ కలర్లో పెయింట్ చేయడానికి, ఎక్కడ జగ్గడం చేయడానికి మన ఇస్మార్ట్ రామ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా? రెడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆల్ రెడ్ లో వచ్చేసినటువంటి సుమా మీకు స్వాగతం పలుకుతోంది. సుస్వాగతం. కృష్ణ పొతినేని ప్రెజెన్స్ శ్రీ శ్రావంతి మూవీస్ బ్యానర్ పై శ్రావంతి రవికిషోర్ గారు ఎన్నో అద్భుతమైన సక్సెస్ఫుల్ సినిమాల్ని మనకు అందించారు. ఈసారి డైరెక్టర్ తిరుమల కిషోర్ గారితో కలిసి మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన స్మార్ట్ హీరో ఎనర్జెటిక్ రామ్ హీరోగా రెడ్ ఫుల్గా థియేటర్స్ని బాక్స్ ఆఫీస్ని పెయింట్ చేయడానికి అలాంగ్ విత్ హీరోయిన్స్ నివేతా పేత్రాజ్, మాళవికా శర్మ అండ్ అమృత అయ్యర్ రెడీగా ఉన్నారు. మరి మీరు రెడీనా సినిమా రిలీజ్కి? రామ్ని ఎంతగానో ఇష్టపడేటువంటి ఫ్యాన్స్ రామ్ డైలాగ్స్ కోసం, డాన్స్ కోసం, ఫైట్ల కోసం, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కోసం రెడీగా ఉంటారు సినిమా థియేటర్స్కి వెళ్ళడానికి. ఆల్రెడీ సాంగ్స్, టీజరు, ట్రైలరు ఒక రేంజ్లో సెన్సేషన్ అయి ట్రెండ్ అవుతూనే ఉంది. సో వన్స్ అగైన్ a hearty welcome to all Ram fans and all movie fans. Satya Master and team, superb performance and mana energetic hero, mana super powerful Ram ki swagatam palukutunnamo from all Ram's fans. A hearty welcome and alage all the best and congratulations for Red. Twaralone in theaters on January 14th. రామ్ మూవీ వస్తుంది అంటే ఫుల్ ఎనర్జీతో డాన్స్ చేసేటువంటి ఇదిగో సత్య మాస్టర్ లాంటి వాళ్ళకి, వాళ్ళ టీం వాళ్ళకి పండగ అన్నమాట. మళ్ళీ ఆ సాంగ్స్ అన్నీ కూడా ఒకసారి పర్ఫామ్ చేసేటువంటి అవకాశం వస్తుంది. ఇక్కడ స్టేజ్ మీద ఇంత అరివీర భయంకరమైనటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంటే మన హీరో రామ్ మీకు కూడా స్టెప్పులు వేయాలనిపించింది కదా? చాలా చాలా యా 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 లోపల నుంచి మొత్తం ఇట్లా వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. కానీ స్టిల్ ఫుల్ కంట్రోల్గా కూర్చొని చూశాడు. ఎందుకు అంటే January 14th మాత్రం మనం థియేటర్కి వెళ్ళి ఆ డాన్సులన్నీ చూసుకోవచ్చు కాబట్టి. ఓ అమ్మాయిలకి బిస్కెట్ వేయడానికి వచ్చారు మళ్ళీ. థ్యాంక్స్. హీరోకి మాత్రమే ఇచ్చారు, హీరోయిన్లకు ఇవ్వకపోతే ఫీల్ అవుతారని వచ్చినట్టున్నారు ఈ అమ్మాయిలు. Thank you girls, lovely girls. So Big C and KLM Fashion Mall keep loving more proudly presents the pre-release event of Red, powered by Green Metro, Priya Gold, our associate sponsors Vijeta Supermarket and our digital partner Brochill app. Download the app. Music is on Lahari Music and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Smart Shankar సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది, అసలు ఒక కొత్త ట్రెండ్ని సృష్టించింది రామ్. అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇట్ ఈస్ అ న్యూ కైండ్ ఆఫ్ ట్రెండ్. ద లాంగ్వేజ్, ద సాంగ్స్, ద డిక్షన్, క్యారెక్టరైజేషన్ అన్నీ కూడా మరి అది చేసింది రామ్తో కలిసి పూరి జగన్నాథ్ గారు అండ్ చార్మి గారు. సో వాళ్ళ గురించి, వాళ్ళు రామ్ గురించి ఏమంటున్నారో ఒక్కసారి విందాము. పూరి గారు, చార్మి గారు ఎక్కడున్నారు? Hi Ram, Red is releasing finally. Waiting to see you in theater. మీ ఫ్యాన్స్ అందరూ అసలైతే ఆకలితో ఉన్నారు. నీ సినిమా చూసి నేను ఇంటికి వచ్చి నేను కలుస్తాను. ఐ స్టిల్ కాంట్ ఫర్గెట్ అబౌట్ స్మార్ట్. మనం షూట్ చేసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇది వచ్చి ఈ సినిమా చూసి నేను డెఫినెట్గా వచ్చి కలుస్తాను. ఈ రెడ్ సినిమా సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిపోయి మా రవికిషోర్ గారికి బోల్డ్ అంత డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్, నువ్వు ఎప్పుడు బాగుండాలి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ పూరి గారు. అండ్ కెన్ వి ఆల్సో హ్యావ్ ద వీడియో బైట్ ఆఫ్ చార్మి గారు ప్లీజ్? Hi Ram, Ravi Kishore garu, Murli garu, a big hi to you all, really missing you all.
and ఈ event, the pre-release event of Red, really missing being with you all there. But let's celebrate the success party of Red, the film, very soon. Baita buzz chala bondi, and even in market, all the people in this field, they are very happy with the way Red has come out and the way Red is creating noise in public. Red the film is going to rock. Just can't wait that everyone comes to the theaters and enjoys this film. And all the best. And Ravi Kishore garu, inka lekkelu modulu pettandi. Love you. రవి కిషోర్ గారు లెక్కలు మొదలు పెట్టేసేయండి. ఓకే, సో ఇప్పుడు 2 యంగ్ మెన్ ఆర్ గోయింగ్ టు కమ్ అండ్ స్పీక్. వీళ్ళు జస్ట్ ఇప్పుడే కాలేజ్లో ఫైనల్ ఇయర్లో చదువుతున్నారు. ఒకళ్ళు సత్య, ఇంకొకళ్ళు రచ్చ రవి. ఏ కాలేజ్ అమ్మా? ఏ కాలేజ్? ఓకే, వీళ్ళు వాటరే. నేను లెక్చర్ అని అనుకుంటున్నావా ఇక్కడ? ఊరుకో. చాలా రోజులైంది కదా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవి జరిగి, అందుకని మైక్ పనిచేయట్లేదు. ఇచ్చి యా. ఏంటి సత్య, ఏంటి సంగతులు? అయిపోయిందా కాలేజ్? 3rd year చదువుతూ ఉన్నావు. Yes, I completed 9 months of college in the lockdown. So 9 months and then delivery? Wow. Yes. Great. పక్కన ఎవరు? అతనికి మాత్రం మైక్ ఇవ్వకు. సత్య, నువ్వు మాట్లాడు. డోంట్ గివ్ హిమ్ ద మైక్. ఇవ్వకు, మాట్లాడు. ఇప్పుడు అది ఇస్తే పుచ్చుకునే రకం కాదు. నేను మైకుతో పుట్టిన కెమెరా ముందు ఉంటాను ఒట్టేసిన. ఇక్కడికి విచ్చేసిన రెడ్ బుల్, మన రెడ్ బుల్ సినీ ఇండస్ట్రీకి రెడ్ బుల్ రామ్ హీరో ఫ్యాన్స్, తమ్ముళ్ళు, పవర్, మీ అందరికి లవ్ యూ రా. ఇప్పుడు చెప్తా చూడు సుమా వరకు చెప్పలేదా? తమ్ముడు, నేను మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. సుమ గారిని నన్ను ఫాలో అవ్వకని చెప్పురా. ఏ ఫంక్షన్ మీద నా కోసం వస్తుంది ఏంటి? రచ్చరవి ఉన్నాడా, నేను ఫంక్షన్ చేస్తా. రచ్చరవి వద్దురా సుమా, ప్లీజ్ రా. దేవుడి దయ వల్ల ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ స్పీకర్ లో అవుట్పుట్ లేదు, సో నాకేం అర్థం కావట్లేదు. నీకు నువ్వేం మాట్లాడినా సరే ఏదో జఫడా మాటలే అయి ఉంటాయి, నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటి చెప్పు. నన్ను ఫాలో అవ్వకు. కరెక్ట్, నిన్నెవడు ఫాలో అవుతాడు? కరోనాని నిన్ను ఎవడైనా ఫాలో అవుతాడా? నేనున్నా అనగానే రెడీ అయ్యి వచ్చేసావు. కానీ నేను ఒక మనస్ఫూర్తిగా చెప్తున్నా, స్రవంతి మూవీస్ గురించి ఒక చిన్న మాట చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో మేము లిస్ట్ రాసుకుంటాం, ఏ బ్యానర్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. గీతా ఆర్ట్స్ కానీ, స్రవంతి మూవీస్ కానీ అని. మీ ఎన్నో రోజుల నుంచి స్రవంతి మూవీస్లో ఒక్క మూవీ పడట్లేదురా, నేను వెయిట్ చేస్తున్నా. అలాంటిది ఇండస్ట్రీకి రెడ్ బుల్ బాయ్ లాంటి మన హీరో గారి కాంబినేషన్. నన్ను అందరూ కూడా అరే ఎనర్జీగా ఉంటారు అంటారు. ఆ హీరో గారి కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నా. ఈ సినిమాలో చేసే కాంబినేషన్ కాదు. నాకు ఒక ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఏమన్నారంటే లాస్ట్ 20 seconds ప్లీజ్ రా, ఒక్క మాట చెప్పుకొని రా. నన్ను జీవితంలో నువ్వే రా, నన్ను సగం తొక్కేసేది. సరే చెప్పరా. ఓకే, థ్యాంక్ యూ రా. సినిమాలో నువ్వు ఉండవు రవి, కానీ కథలో నువ్వు ఉంటావు అన్నారు, అది చాలు అని ఈ సినిమాలో చేశా. థ్యాంక్ యూ సార్ స్రవంతి మూవీస్కి. అలాగే రామన్న, మీ కాంబినేషన్ చేయాలని నా కోరిక. అది ఎప్పుడో తీరుతుంది అనుకున్నా, నెక్స్ట్ అయితే ఖచ్చితంగా తీరుతుంది. సుమా రికమెండ్ చేయరా. నీ మాటలతో తుప్పుపట్టిన నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఇప్పుడు చెప్తా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎన్ని రోజులైంది త్రివిక్రమ్ గారు మిమ్మల్ని చూసి. అలా వైకుంఠపురంలో అలా లాస్ట్ ఇయర్ ఇలా దడదడలాడించేసి ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడే ప్రత్యక్షం అయ్యాం మేమందరం కూడా. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. రవి, నీ టైం అయిపోయింది. లేదు, నేను ఒక్కటే రిక్వెస్ట్ సార్, మీరు కనపడరు సార్, నాకొక్కటి బొమ్మ మీరు రాస్తే నా బొమ్మ ఉరుకుతుంది సార్, దండం పెడతా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కోరిక తీర్చిన సుమ గారికి. అలాగే సత్యన్న, నువ్వు మాట్లాడన్న. లాస్ట్లో ఒరిజినల్ బయటకు వచ్చిందేంటి? లక్డీ కపుల్. ఓకే రవి, సూపర్ రవి, నువ్వు గ్రేట్ అని ఎవరన్నారు? సరే సత్య, నువ్వు మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. సరే, అది పక్కన పెట్టు. ఇప్పుడు సిద్ధార్థ ఆదిత్య, ఈ వచ్చి కూర్చుంది ఎవరంటావు? సిద్ధార్థ ఆదిత్యనా?
రామ్ కదా కూర్చుంటారు. కాదు, ఆదిత్య కానీ సిద్ధార్థ్ కానీ వచ్చి ఉంటారు. సిద్ధార్థ్. సిద్ధార్థ్ కొంచెం సాఫ్ట్, ఆదిత్య కొంచెం రఫ్ అండ్ టఫ్ అంట. అంటే బయటికి చూడడానికి సిద్ధార్థ, లోపల రామ్ ఉంటాడు. ఆదిత్య ఉంటాడు. ఆదిత్య ఉంటాడు, అదే. నువ్వు ఎవరితో ఉంటావు? ఆదిత్యతో ఉంటావా, సిద్ధార్థ్తో ఉంటావా? స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఎవరితో ఉంటారో కూడా మర్చిపోయాలక్క. సరేలే, ప్రస్తుతం ఇక్కడ నాతో ఉండు కానీ చెప్పు, ఇప్పుడు అతనిలో ఏ క్యారెక్టర్ తొంగి చూస్తోంది? ఇట్లా ఇలా గడ్డం ఇలా అనుకుంటూ ఇలా అంటున్నాడంటే అలా అనుకుంటుంటే ఆదిత్య. ఆదిత్య. ఆదిత్య ఆదిత్య. కనిపిస్తుంది, మంట మంట. డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం సిద్ధార్థ్. సిద్ధార్థ్. అవును. యా యా. Yes. సో ఈ రెండు డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం జనవరి 14 చూడబోతున్నాము. ఆల్రెడీ డైలాగుతోనే మంట పుట్టించేశాడు. అవును. ఇప్పుడు ఏంటి వై దట్ మంట? ఈసారి మంట మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. జనవరి 14. భోగి మంట కన్నా పెద్దగా వెలగబోతోంది. yes, yes. ఓకే, Theatres. సో ఇప్పుడు చెప్పు సత్య, నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావు, స్పాన్సర్స్ నేమ్స్ కదా, చెప్పు. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ రెడ్. స్పాన్సర్షిప్ లేదా వాళ్ళ పేర్లన్నీ చెప్తావేమో నా కోహోస్ట్. మేనేజ్డ్ బై శ్రేయస్ మీడియా. ఇట్స్ అ వండర్ఫుల్ మేనేజ్మెంట్ బై శ్రేయస్ మీడియా. మాట్లాడు మాట్లాడు, కాసేపు నువ్వే మాట్లాడు. నాకు వేరే ఏం పనులు- నాకు కొంచెం అంట్లు తోముకొని వస్తాను, వెళ్ళి. థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పుడు మనకి షూటింగ్స్ రెగ్యులర్గా అంటే ఆఫ్టర్ 10 అలా స్టార్ట్ అవుతాయి. మా షూటింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యేది. బికాజ్ ఆఫ్ మా ప్రిన్సిపల్ పెదనాన్న గారు, శ్రవంత్ రవికిషోర్ గారు. నిజంగా ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అసలు ఆయన అంటే బొమ్మరిల్లు ఫాదర్లకు అప్పుడప్పుడు కొంచెం ఇలా కలుపుకుని తినాలి అలాంటివి చెప్తూ ఉంటారు. బట్ ప్రేమతో చెప్తారు కాబట్టి చాలా బాగుంటుంది ఆయనతో వర్కింగ్ స్టైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ముందు అదే వెనకుండి మమ్మల్ని ముందుకు నెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ గారు, సార్ ఇందాకే ఏవీలో కుర్రాడు అన్నారేంటి, తిరుపతి నుంచి వచ్చిన కుర్రాడు అన్నారు మిమ్మల్ని. అదొక కాంప్లిమెంట్ కింద ఫీల్ అయ్యాను సార్. అలాగే తిరుమలకేశ్వర్ గారితో పనిచేయడం చాలా బాగుంటుంది. ఎక్కడ యాక్ట్ చేయని ఎవరు అంటే న్యాచురల్ అంటే బిహేవ్ చేయిస్తూ ఉంటారు. నేను ఏం పాడతాను, న్యాచురల్ యాక్ట్ చేయనివ్వలేదా? యాక్ట్ చేయని కిషోర్ గారు ఎందుకంటే చెక్ ఇచ్చారు, అంటే నేను యాక్ట్ చేయలేదంట. క్యారెక్టర్ని బిహేవ్ చేయిస్తూ ఉంటారు. సో నేను త్రూఅవుట్ రెడ్ మూవీ అంతా చాలా ఎంజాయ్ చేశానండి. 3 బ్యూటిఫుల్ హీరోయిన్స్. ఒక్కొక్కళ్ళ గురించి 2 వాక్యాల్లో రాయండి, ఇది హీరోయిన్స్ గురించి. హీరోయిన్స్ ఒకే ఒక్క ముగ్గురు గురించి ఒక విషయం చెప్తాను. మాళవిక శర్మ, గ్లామరస్, అమృత, ఇన్నోసెన్స్, నివేత, సీరియస్, సుమ, ఇంటెన్స్. ఇంటెన్స్. ఎస్. ఫైనలీ నాకు వచ్చిందా ఈ తలకాయ నొప్పి. ఓకే. అలాగే రామ్ గారితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన గురించి చెప్పాలంటే అంటే బిగినింగ్ నుంచి తెలుసు. సో పర్లేదు, కడుపులో దాచుకో. డెడికేటెడ్ అంటే అంత డెడికేషన్ ఉన్న యాక్టర్ని ఆయనతో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈజ్ వెరీ డెడికేటెడ్. మీరు చాలా పెద్ద సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు ఉన్న హీరో. సో ఎప్పుడు మీతో పనిచేయడం నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ. యూర్ వండర్ఫుల్ బీయింగ్ కోస్టర్. ఇట్స్ లైక్ అయిపోయింది, అయిపోయింది. నువ్వు తెచ్చుకున్న స్టాక్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. మైక్ ఇచ్చేస్తే better. ఇంకొక విషయం, Okay. Done, done, done. థియేటర్స్ పాండమిక్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే వచ్చిన ప్రేక్షకులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము. థ్యాంక్ యూ. యా, థియేటర్స్కి తప్పకుండా వెళ్ళి అందరూ సినిమాలు చూడాలి, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. రామ్, కీప్ ఎంటర్టైనింగ్ అస్ మోర్ అండ్ మోర్. ఎస్పెషలీ ఈ రెడ్ మూవీలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్తో కనిపిస్తున్నారు ఫ్రమ్ ఆల్ యువర్ అదర్ మూవీస్. అందులోనూ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ January 14th మూవీ రిలీజ్ కోసం. అరే అన్నట్టు సత్య, ఈ బాక్స్ ఎందుకు పెట్టారో అడగడం మర్చిపోయాను నేను. నీకేమైనా తెలుసా? తెలీదా? సరే, కనుక్కుంటూ ఉండు. ఈలోపు నేను ఒకసారి మాళవికతో మాట్లాడతాను. హీరోయిన్ మాళవిక టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మాళవిక శర్మ. Ladies and gentlemen, let me have a big round of applause for our beautiful heroine Malavika. Hey Malavika, how are you doing? Hi, how are you doing? Great. Yeah, మీరు ఇవాళ ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడేయండి, చెప్పండి. Whatever you want to say to the Telugu audience. Yeah. Andraki namaskaram. I can't believe this is really happening. Our film is getting released in 2 days in theaters.
And thank you, Trivikram sir, for gracing this event with your presence. You have made this day more memorable. Being a part of a film in itself is such a privilege. And I am deeply thankful and blessed that I got to be a part of this film. Ravi Kishore sir, I still remember when you told me that now you are part of this film. You told me that welcome to the family, and that's how I have felt working for this film, like a family. Thank you so much, sir, for giving me this opportunity. Ravi Kishore sir, thank you for believing in me that I could play this beautiful character Mahima. And okay, so about this character, I think this character will always be close to my heart because as an actor, this is the first time I got to play another character. And because I'm a newcomer, I was clueless most of the time on the sets. But sir, you were so helpful and you made me understand the character Mahima. Thank you for being so patient and supportive. Thank you for making me part of this film, Red. Ram. తర్వాత Thank you, Ram, for being so supportive and understanding. Arey, let me say now. One of the most beautiful thing about Ram is that రే మాట్లాడనివ్వండి రా కొంచెం గ్యాప్ యా దే ఆర్ లైక్ దట్ రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఎనర్జీ దే ఆల్సో వాంట్ టు కమ్ అండ్ స్పీక్ యాక్చువల్లీ సో ఇప్పుడు సిద్ధార్థ్ ఆదిత్య ఈ టూ క్యారెక్టర్స్లో హూమ్ డు యూ లైక్ మోర్ సిద్ధార్థ్ ఆర్ ఆదిత్య సిద్ధార్థ్ వై okay. So thank you, Ram, for being so supportive and understanding. ఓ One of ఈవిడ the ఏం ప్రిపేర్ అయ్యి వచ్చిందో అదే చెప్దామని వచ్చినట్టుంది చట్టం దాని పని అది చేసుకొని పోతుంది హే వై డు యూ లైక్ సిద్ధార్థ్ I want to say. యా దే కెన్ కీప్ యూ లైక్ వెయిటింగ్ లైక్ దిస్ ఫర్ అనదర్ n number of episodes. So you tell me, why do you like Siddharth? Let me say. Yeah, tell no, why do you like Siddharth? One of the most beautiful thing about Ram is that he is someone. He is someone. నేను ఎవరి మాట వినను వన్స్ ఓకే సో we will give you a short gap before the next person comes. Let's call Amrita also on stage. Come. Arey, let me. Yeah, you can finish. Come, Amrita, you also come. Both of together finish. సత్య చూసి నేర్చుకో ఏం మాట్లాడడానికి ఏం మాట్లాడాలని ఆలోచించావు చూడు పాప ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చిందో యా ఎస్ యూ కెన్ కంటిన్యూ దట్ ఈస్ లైక్ రీ రికార్డింగ్ యూ డోంట్ నీడ్ టు స్టాప్ వాట్ యూ హ్యావ్ టు టాక్ తెలుగు తెలుసు తెలుగు తెలుసా కొంచెం తెలుసు కొంచెం తెలుసా ఆ కొంచెంలో మాట్లాడేయండి అయితే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏం లేదు తప్పు వాళ్ళది కాదు ఆల్మోస్ట్ 9 నెలల పాటు ఇంట్లో నోరు మూసుకొని కూర్చోవలసి వచ్చింది అందరూ అమ్మలు నాన్నలు కూర్చో
ఎక్కడ పోతున్నావు అంటే ఇవాళ బయటకు వచ్చి ఒక్కొక్కరు విడుదల బిడ్డకి విడుదల అందుకని అరుస్తున్నారు, అర్థమైంది. ఓకే, ఒక్కసారి పాప సైలెన్స్. Okay, so thank you all for coming. Sir, Trivikram Garu, thank you for coming and gracing this event for us. అంత గ్యాప్ ఇవ్వకమ్మా, అంత గ్యాప్ ఇవ్వకు, నా పిల్లలు అసలే. Firstly, నాకు హ్యాపీగా ఉంది, థియేటర్స్ ఓపెన్ అయింది. ఆల్ ది మోర్ హ్యాపీ దట్ మన మూవీ రెడ్ రిలీజ్ అవుతుంది అండ్ ఇట్స్ మై ఫస్ట్ ఫిలిం. ఫస్ట్లీ థ్యాంక్ యూ తిరుమల సార్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిందికి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు ప్లే దిస్ రోల్. ద క్యారెక్టర్ దట్ ఈజ్ యాక్చువల్లీ డన్, అది ఇంకా ఎలివేట్ చేసి నాకు ఇంకా బెటర్గా నాకు క్యారెక్టర్ ఇచ్చారు. సో అండ్ ఆల్సో టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ అండ్ టు ఆల్సో నాకు ఎంత తెలుగు వస్తుందో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి డబ్బింగ్ కూడా మీరు నాకు చేయడానికి అవకాశం ఇచ్చారు. సో ఫస్ట్లీ అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమృత. And we have another fantastic dance performance coming. But before that, she wants to say something else. Malavika, please. They will be giving you re-recording. Don't stop. Hey! Okay, continue. Okay. Thank you for supporting me and being so understanding, Ram. One of the most beautiful thing about you is that you make an attempt for everyone in the film to shine, and it's not just about you and your character. I feel you are very supportive and you help the other actor and give them ideas. And I got to learn a lot from you. You are someone who thinks out of the box and doesn't believe in templates. As a newcomer, I think you could have given me a hard time on set, but you didn't. And you made it so comfortable for me on sets. And thank you for being a constant support along the way. And, Okay, thank you. No. I have to say one. Don't cut me off. Sameer sir, thank you for making me look so beautiful on screen. Mani Sharma sir, you have created an incredible album and I love all the songs. And now I want to say something about the actresses. Anything more you can send on WhatsApp to me. No, I want to say it here. Niveta, you are an amazing actor and I wish we had scenes together, but we don't. And I think as a newcomer, I would have gotten the chance to learn a lot from you if we had scenes together. And Amrita, I think you were apt for the role. You're looking so innocent and beautiful. And thank you to the entire direction team and the technicians and the people who helped me learn my dialogues. And one more thing that my parents will be watching this, so I have to say something about them. I love you, Mummy, Papa, and thank you for being so supportive. And to the audience, I hope you all will love the film. And thank you for being so supportive and thank you so much for your love. Thank you. I am sure this is going to go down history as one of the longest speeches any heroines gave in the Telugu film industry for a pre-release event. Malavika Sharma, you have been amazing. Thank you so much. Thank you so much, Amrita. Thank you. ఇలా ఇంకా ఫినిష్ చేయలేదు, నేను కూడా థ్యాంక్ చేయాలి కదా అందరినీ. అవునా? ఒక్క నిమిషం, మనకు ఒక్క డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, అది అవ్వగానే మీరు మిగిలింది కంటిన్యూ చేద్దరు కానీ, ఓకేనా? యా, లెట్స్ టేక్ అ షార్ట్. నమస్కారం అందరికీ. ఈరోజు మీరే నాకు కాంపిటీషన్. రెడ్ యా, ఒక రౌండ్. వావ్, నేను ఈ యాంగిల్లో ఎప్పుడు స్టేజ్ని చూడలేదు. నైస్, బాగున్నాయి వెనకాల. యా, ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఏ థ్యాంక్ యూ సో మచ్ నివేత. డూ విజిట్ మీ ఇన్ సమ్మర్. సిన్స్ అలా ఈవెంట్ అలా, యా, అలా వెయిట్ అదు అలా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫర్ యువర్ ప్రెసెన్స్ హియర్.
thank you, Trivikram Garu, and congrats. 1 year, our film completed yesterday. Red is very close to my heart. Endukante, I didn't watch the film. I didn't listen to the script. నేను స్ట్రైట్గా స్పాట్కి వచ్చి ఐమ్ లైక్ ఓకే ఐమ్ జస్ట్ గోయింగ్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఐ కంప్లీట్లీ ట్రస్టెడ్ బ్లైండ్లీ ఇన్ కిషోర్ తిరుమల గారు. ఐవ్ ఆల్రెడీ డన్ అ ఫిల్మ్ విత్ హిమ్ కాల్ చిత్రలారి. నాకు చాలా ఇష్టం కిషోర్ సార్ అంటే. అండ్ ఆఫ్ కోర్స్ రామ్, వెన్ ఐ హర్డ్ దట్ ఐమ్ గోనా వర్క్ విత్ రామ్, Rapo fans, he's a very versatile actor. When I heard I was going to work with Ram, I was super excited. Endukante energy unda abba ela store cheyandi. Cinema చూసినప్పుడు ఇదన్నీ it should come రావాలి. So I was very excited to work with Ram endukante he's extremely dedicated, like Amrita said. And he does a lot of homework, and I've seen that in two actors in Telugu industry. One is Bunny and second one is Ram. So he deserves the place that he is in, and he's going to grow much more. Thank you so much, Ram. And thank you so much, Ravi Kishore Garu, for having me in the film. This was more like a family picnic. Thank you so much. Thank you, Krishna Garu, Malvika and Amrita. You both have a bright future. అండ్ ఆర్ట్ డైరెక్టర్, నాకు ఈ ఆర్ట్ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గుర్తుపట్టిందా సార్, నేను అది తర్వాత చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. ఐ హ్యావ్ సీన్స్ విత్ హిమ్ ఇన్ దిస్ ఫిల్మ్. అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ 14th రోజు సినిమాలో చూడండి. అది yes, thank you. Love you all. Thank you. Hey, request you Niveda to please stay on stage. We are ready for our big function. So, Shravanti Ravi Kishore garni vedik medaki, the producer, adhineta Shravanti Movies Ravi Kishore garni vedik medaki ఆహ్వానిస్తున్నాము. అలాగే ట్రెండ్ ని తిరగరేయడానికి with a different character and characterization అటు సిద్ధార్థ్ అండ్ ఆదిత్యగా మనకు కనువిందు చేయబోతున్నారు. సో ఎడిటర్ జునైద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎడిటర్ జునైద్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. గురూజీ మాటల్లో ప్రతి అమృత హాయ్ హాయ్. ఓకే, ఇప్పుడు నేను అందరినీ థ్యాంక్ చేస్తాను. ఓకే, సో ఐ వాజ్ డన్ విత్ తిరుమల సార్. థ్యాంక్ యూ సార్ అగైన్ ఫర్ కాస్టింగ్ మీ ఫర్ సచ్ అ క్యూట్ క్యారెక్టర్, సచ్ ఇన్నసెంట్ క్యారెక్టర్. సినిమాలో చిన్న క్యారెక్టరే ఉంటుంది, బట్ ఇట్ విల్ బీ రియలీ నైస్ విచ్ వుడ్ రిలేట్ టు ఎవ్రీబడి, ఎవ్రీ గర్ల్. So thank you sir. Kishore sir, thank you for making me feel home, and me banner lo cheyadaniki naku chala happy, and thank you for your hospitality sir. Ram, you're a sweetheart. Thank you. And I hope I get to work with you again with more screen space. Thank you. And Sameer Garu, thank you sir. Nanu very movies kuda you talk about me, you refer about me. That's really sweet of you. So thank you so much, and nice to meet everybody here. Thank you Andy. Thank you Amrita. I heard that you traveled a lot to come here for today's function. Thank you so much Niveta, Malavika and also Amrita. ఇప్పుడు సార్ రవికిషోర్ గారు మాట్లాడతారు. ఒక గ్రూప్ ఫోటో. నివేత టు ప్లీజ్ కమ్. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన
అతిథులకి, అభిమానులకి, మీడియా వారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రివిక్రమ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఈ సినిమా అవకాశం ఇచ్చిన రవికిషోర్ గారికి, కృష్ణ చైతన్యకి, ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన డిఓపి సమీర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, ఎడిటర్ జునేద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా 100% అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను సార్ థ్యాంక్ యూ. కిషోర్ గారు ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ స్పీచ్. సక్సెస్ ఫంక్షన్లో మీరు ఇంకా 2 pages అయినా మినిమం మాట్లాడాలి, నేను అది చూడాలి. ఇప్పుడు త్రివిక్రమ్ గారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ స్పీచ్ సార్. సార్ మీ సినిమాలకు ఎలాగైతే చూసారా ఇలాగే ఉండింది. ఆ రవి సత్య మాట్లాడితే కూడా సగం అర్థం కాలేదు. నేను చాలామంది మాట్లాడినప్పుడు అర్థమైనట్టు నటిస్తూ ఉంటా. మీరు కూడా నటించారు కదా ఇప్పుడు. ఓకే సార్, మీ సినిమాలకు ఎలాగైతే ఫ్యాన్స్ ఉన్నారో మీ స్పీచ్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇక్కడ అందరూ వెయిటింగ్. అందరికీ నమస్కారం. ముందుగా చాలా రోజుల తర్వాత నన్ను చాలా బాగా నవ్వించిన సుమగారికి ముందుగా కృతజ్ఞతలు. నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఆవిడ టీచర్ లాగా స్టేజ్ల మీద మా అందరు తప్పులు దిద్ది మిమ్మల్ని అందరినీ ఆనందపరుస్తూ ఉంటారు. సో వాళ్ళ పిల్లల్నే కాదు మమ్మల్ని అందరినీ కూడా, అంటే మాకంటే వయసులో చిన్నైనా కూడా ఈ కార్యక్రమంలో మీరు పెద్ద కాబట్టి సో మిమ్మల్ని నేను ఆశీర్దిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ అండ్ యాక్టర్లందరికీ, ఆర్టిస్టులకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు చెప్తున్నాను. రేపు జనవరి 14వ తారీఖున థియేటర్లో ఈ సినిమాని మనందరం కరోనా సేఫ్టీని పాటిస్తూ ఈ సినిమాని విజయవంతం చేద్దాం. అండ్ సినిమా లివ్స్ ఆన్ అని మళ్ళీ మనం ప్రూవ్ చేద్దాం అందరికీ. అండ్ రామ్, నేను ఫస్ట్ దేవదాస్ సినిమా నేను భీమవరంలో ఉన్నప్పుడు నేను అది చూసి రవికిషోర్ గారికి ఫోన్ చేసి చెప్పాను. నేను ఏం చెప్పాను ఇందాక ఆయనే చెప్పారు, లైవ్ వైర్లో ఉన్నాడు సార్ అన్నాను. తర్వాత ఎనర్జెటిక్ స్టార్ అనే పేరు ఆటోమేటిక్గా మీరే ఇచ్చేశారు అతనికి. సో అండ్ స్మార్ట్ శంకర్ సినిమా చూస్తే నాకు అనిపించింది ఇతని మైండ్లో 2 చెప్పులు కాదు, పూరి గారి మైండ్లోకి ఇతను వెళ్ళిపోయాడా, ఇతని మైండ్లోకి పూరి గారు వచ్చారా అని అంతలాగా యాక్ట్ చేశాడు. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. అండ్ అంటే ఈజీ, మాస్ అనే ఒక మాట అనేయటం ఈజీ, కానీ అది యాక్ట్ చేసేటప్పుడు అది చాలా ఎనర్జీ కోల్పోతాం, చాలా డ్రైన్ అయిపోతాం. వెరీ డిఫికల్ట్ టు పర్ఫామ్ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ రామ్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఐ థింక్ దట్స్ యువర్ బిగినింగ్. ఓకే, సో యూ హ్యావ్ వెరీ గ్రేట్ కెరియర్ అండ్ లాంగ్ కెరియర్ అహెడ్. సో ఇవన్నీ అయితే మన రవికిషోర్ గారి దగ్గరికి వద్దాం. అండ్ రవికిషోర్ గారి గురించి చెప్పకుండా నేను ఈ మాటలు ముగించి వెళ్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను స్వయంవరం సినిమా తర్వాత నాకు ఎవరు ఎందుకో సినిమాలు ఇవ్వట్లేదు. సో అందుకని నేను భీమవరం వెళ్ళి క్రికెట్ ఆడుకుంటుంటే నన్ను అక్కడి నుంచి ఫోన్ చేసి పిలిపించి నాతో నువ్వే కావాలి రాయించారు. సో సార్, నేను మీకు చాలా రుణపడి ఉన్నాను ఆ విషయంలో. అండ్ నువ్వు నాకు నచ్చావు నేను రాసేటప్పుడు ఆ రాసిన ఫైల్ ఆయన దగ్గర పెట్టుకుని రాత్రి 12 గంటలకి నాకు ఫోన్ చేసి ఈ డైలాగ్ ఎంత బాగుంది అని ఆయన చదివి వినిపిస్తూ ఉంటే, అంటే కాళిదాసు ఒక మాట చెప్తాడు, అరసికేషు కవిత్వ నివేదనం మాలిక 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 అని 3 సార్లు చెప్పాడు. అంటే రసికుడు కానివాడికి నా కవిత్వం చెప్పే కర్మ నా నుదుటి మీద రాయొద్దు 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 అన్నాడు. కానీ నా అదృష్టం, ఇంత రసికుడికి నేను 4 సినిమాలు రాసే అదృష్టం దక్కింది నాకు. సో అందుకని ఆ అదృష్టాన్ని నాకు ఇచ్చినటువంటి భగవంతుడికి అండ్ అంతటి అనుభవించే సామర్థ్యం జీవితం ఉన్న రవికిషోర్ గారికి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. అంటే ఆయన ఒక కో డైరెక్టర్ లాగా షెడ్యూల్ వేయడానికి ఇష్టపడతాడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా స్క్రిప్ట్లో తప్పులుంటే దిద్దడానికి ఇష్టపడతాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్తో సిట్టింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ పక్కన కూర్చుని దాన్ని ఆనందించడానికి ఇష్టం. సీతారామ శాస్త్రి గారి ఇంటి బయట రాత్రిపూట తెల్లవారిదాకా మీ ఇద్దరం ఎన్నో పాటలకి మీ ఇద్దరం విట్నెస్. ఆయన సినిమాలకి మాత్రమే కాదు, వేరే వాళ్ళ సినిమా పాటలకు కూడా.
సో ఇంతటి రసికత ఉన్నటువంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, వాళ్ళకి సక్సెస్ రావాలి. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు ఆయనకి సినిమా సక్సెస్ అది తెచ్చే డబ్బులు అవసరమైన స్థితిని ఆయన దాటిపోయారు. కానీ ఈ సక్సెస్ ఆయనకి మరిన్ని సినిమాలు చేయాలనే హుషారిస్తుంది, ఆ కోరిక ఇస్తుంది. అందుకని అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం సినిమాలు తీస్తూ ఉండాలి. ఎందుకంటే నేను స్క్రిప్ట్ని అంత బలంగా చదివే వ్యక్తులు ఇద్దరినే చూశాను. నేను శివయ్య సినిమా పనిచేసినప్పుడు మురళి గారి దగ్గర అసిస్టెంట్గా రామానాయుడు గారిని చూశాను, నెక్స్ట్ మళ్ళీ రవికిషోర్ గారిని చూశాను. స్క్రిప్ట్ నాళ్ళు మొదటి సీన్ దగ్గర నుంచి చివరి సీన్ దాకా ఒక లొకేషన్లో షాట్ జరుగుతుంటే ఇది సీన్ నెంబర్ ఎంత, ఇది ఎక్కడ జరుగుతుంది, ఏ పార్ట్లో ఉంది కూడా చెప్పగలిగినటువంటి వ్యక్తులు. సో అలాంటి వ్యక్తులతో నా కెరీర్ బిగినింగ్లోనే పనిచేశాను నేను. ఒక రకంగా నేను లక్కీ, ఎందుకంటే చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. ఎందుకంటే గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వే ఒకటి కాదు. అంటే వి డిడ్ చాలా పెద్ద జర్నీ చేసాం యాక్చువల్గా చెప్పాలంటే. సో అండ్ అలాంటి గొప్ప ప్రయాణాన్ని నాకు ఇచ్చినందుకు, అలాంటి గొప్ప అనుభూతిని నాకు ఇచ్చినందుకు, సినిమాని ఎంత గౌరవించాలో నాకు నేర్పినందుకు నేను మనస్ఫూర్తిగా ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను ఆయనకి ఎప్పుడు పెద్దగా చెప్పలేదు, ఎందుకంటే నాకు పెద్ద ఎక్స్ప్రెస్ చేయటం రాదు. ఆయన కూడా అలాంటివి వినే తరహా కాదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు హడావిడిగా బస్సు ఎక్కడానికి వెళ్ళేవాళ్ళలో ఉంటాడు ఆయన. అందుకని ఆయన మాట్లాడి 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు ఆయన. సో అందుకని ఈరోజు ఇంక తప్పదు కాబట్టి నిలబడి వింటున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఆయనకి చెప్పగలుగుతున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే ఎక్కడో కొంచెం ఒక 4-5 నిమిషాలు మాట్లాడతాను, భరించండి, కొద్దిగా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 25 ఏళ్ల కుర్రాడు తన స్నేహితులతో కలిసి కొద్దిపాటి డబ్బును పోగు చేసుకుని వాళ్ళందరూ కలిపి లేడీస్ టైలర్ అనే ఒక సినిమా తీయాలనే కోరిక రావటం, అక్కడ ఈ జర్నీ మొదలైంది. అలాగే నాయకన్ అనే సినిమా తమిళ్లో చూస్తే దీన్ని ఎలాగైనా సరే తెలుగు వాళ్ళకి ఎందుకు చూడకూడదు ఇది అని, దాన్ని ఎలాగైనా తెలుగు వాళ్ళకి చూపించాలని దాన్ని డబ్ చేశారు. అంటే ఈయన హీ వాంట్స్ టు టెల్ స్టోరీస్, ఆయనకి ఆ కథ చెప్పాలి అంతే. ఆ కథ తనకి నచ్చిన కథని అది అందరికీ అందేలాగా చెప్పాలి, అందరికీ అందజేయాలి. ఎందుకంటే నాకు ఒక అకిరా కురసవా, నేను సినిమా బాగా తీయలేకపోయి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు ఆయన 2 సార్లు, ఒకసారి కూడా కాదు. సో అలాంటి అంటే మనకి దూరం నుంచి చూసే వాళ్ళకి మోస్ట్ ఇంప్రాక్టికల్గా కానీ లేదంటే పిచ్చి కింద కానీ అనిపించవచ్చు. బట్ ఈ ఫీల్డ్లో ఉన్నవాడికి, ఇందులో పనిచేసేవాడికి దాని తాలూకు తపన అర్థం అవుతుంది. అంత దగ్గరగా నేను చూశాను కాబట్టి నాకు ఆయన తాలూకు తపన ఏంటో అర్థం అవుతుంది. సో ఎందుకంటే రామజోగ శాస్త్రి గారు నేను పరిచయం చేసినప్పుడు అతను మొదట రాసిన 2 మాటల్ని అర్ధరాత్రి 1 గంటకి నాకు ఫోన్ చేసి చెప్పారు, లేదయ్యా సీతారామ శాస్త్రి ఒక శిష్యుని ఇచ్చాడు మనకి, ఇంకో గొప్ప పాటలు రాసేవాడు తగులుతాడని. ఇప్పుడు రామజోగ శాస్త్రి గారు ఎక్కడ ఉన్నారో మనం చూస్తున్నాం. సో ఇలాంటి ఎంతోమంది టెక్నీషియన్స్ని దగ్గరుండి విట్నెస్ చేసి వెనకాల నిలబడి వాళ్ళందరినీ ముందుకు తోసినటువంటి వ్యక్తి రవికిషోర్ గారు. ఒక సంస్థ పేరు ఇంటి పేరు అయిపోవడం అంటే ఎంతో గొప్ప డెడికేషన్ ఉంటే తప్ప పేరు రాదండి ఎవరికి. సో అందుకని రవికిషోర్ గారికి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఆయనకి భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన ఇంకా ఎన్నో సినిమాలకి వెనకాల నిలబడి చాలామందిని ముందుకు డైరెక్ట్ చేయాలని. సో హీఈస్ అ కైండ్ ఆఫ్ ప్రాక్సీ డైరెక్టర్. సో అందుకని ఆయన ముందుకు నిలబడి చాలామందిని హీ కెన్ స్విచ్ ఆన్ హిస్ లైట్స్ అండ్ షో ద పాత్ టు ద నెక్స్ట్ జనరేషన్. అండ్ రామ్ కొడుకును కూడా మీరు లాంచ్ చేయాలని, అప్పటిదాకా కూడా మీరు ఇంత బలంగా సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ రెడ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. ఎందుకంటే నేను తిరుమల కిషోర్ గారి సినిమాలో నేను శైలజ చూశాను. ఆ సినిమా జరుగుతున్నప్పుడే నాకు రవికిషోర్ గారు చెప్పారు, మీ ఇద్దరం ఒకసారి కలిస్తే. అండ్ చాలా మినిమలిస్టిక్ డైరెక్టర్ అనిపించాడు ఆయన. అంటే చాలా తక్కువ క్యారెక్టర్లతో చాలా పొదుపుగా షాట్ వాడి, అంటే అనవసరమైన షాట్ కూడా తీయకుండా చాలా పొదుపుగా తీస్తాడు. ఆ పొదుపు ఉండటం అనేది అంటే జీవితం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వాళ్ళకే ఆ పొదుపు వస్తుంది. సో అలాంటి పొదుపున్న తిరుమల కిషోర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇది నేను శైలజ చిత్తర్లారి వాటిని దాటి అవి మర్చిపోయి మీరు రెడ్తో మళ్ళీ కొత్త జర్నీ మొదలు పెట్టేంత సక్సెస్ ఇది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లేదు మన జర్నీ కొంచెం అటు ఇటు అయినా మనం ఇప్పుడు తగ్గకూడదు, బలంగా నిలబడి ఉండాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సినిమాలు తీయాలి, ఆగిపోకూడదు. ఎందుకంటే మీలో సంస్కారం ఉంది, మీ సంస్కారం ఈ సినిమా చూసినప్పుడు నాకు అర్థం అవుతుంది. సో అలాంటి కల్చర్ ఉన్న వాళ్ళు సినిమాలు తీయడం ఆపకూడదు. సో మీలాంటి వాళ్ళకి సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా, ఆగకూడదు మీరు. సో ఒక రకంగా ఈ ఫంక్షన్కి రావడం అంటే రామ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, సినిమాలో రాకముందు నుంచి. అండ్ అంటే చిన్నపిల్లాడిగా తెలుసు నాకు. సో ఇప్పుడు నేను పెద్దయ్యానో అతను పెద్దడాడో తెలియట్లేదు నాకు. సో అతను ఆశీర్వదించే వయసు నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను, ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్. అండ్
చాలా సంవత్సరాల పాటు చాలా గొప్ప గుర్తు పెట్టుకునే సినిమాలు చేయాలి నువ్వు. అండ్ ఐ థింక్ యూ కెన్ డూ ఇట్. ఐ నో యూ కెన్ డూ ఇట్ అండ్ యూ విల్ డూ ఇట్. సో రవికిషోర్ గారు ఒక్కసారి సార్ అందరి ముందు నేను నా పెద్దన్న, సో అలాంటి రవికిషోర్ గారికి మేము ఎన్నో గొప్ప గొప్ప రోజులు గడిపాం. ఆయన ఆఫీస్లో మేము కూర్చుని మేము కబుర్లు చెప్పుకున్న రోజులు, ఆయన సెకండ్ బెడ్రూమ్లో కిందంతా చాపలు వేసేవారు, అక్కడ నేను డైలాగ్ రీడింగ్ ఇచ్చిన రోజులు, నువ్వు నాకు నచ్చావు కానీ, నువ్వే కావాలి కానీ, నువ్వే కానీ, ఆ డైలాగ్ రీడింగ్ ఇచ్చిన రోజులు, మీ ఇద్దరం కొట్టుకున్న సందర్భాలు, ఈ సీన్ బాగాలేదని ఆయన మాతో అరిచిన సందర్భాలు, నువ్వే కావాలి క్లైమాక్స్ నేను విజయభాస్కర్ గారు మార్చేస్తే దాదాపు నన్ను తరిమి కొట్టి మళ్ళీ మార్పించి ఆయనే రైట్ అని ప్రూవ్ చేసిన రవికిషోర్ గారు. సో అందుకనే ఆయనకి మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే సరిపోదు. అందుకని మీ అందరి ముందు సభాముఖంగా బాబు ఐ లవ్ యూ సార్ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అందరూ కరోనా దృష్టిలో పెట్టుకోండి, సినిమా చూడండి, జాగ్రత్తలు తీసుకోండి అండ్ అంతే. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే కరెక్ట్ కాదు. నమస్కారం. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే, అండ్ మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే రూట్స్ని మర్చిపోకుండా ఉండడం. అండ్ యాజ్ త్రివిక్రమ్ గారు రైట్లీ సెడ్, ఆ బాండ్ ఇద్దరు ఏదైతే షేర్ చేశారో అది ఇంకా ఇలాగే కొనసాగాలని, మీ కాంబినేషన్లో ఇంకా మూవీస్ రావాలి విత్ రామ్ అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రవంతి రవికిషోర్ గారు, త్రివిక్రమ్ గారు అండ్ రామ్ కాంబినేషన్లో. ఓకే, సో త్రివిక్రమ్ గారు ఇంకో మాట కూడా అన్నారు, రామ్ మీ అబ్బాయి సినిమాలు కూడా శ్రవంతి రవికిషోర్ గారు తీయాలని, ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను చేయాలని. ఏహే ఓకే రామ్, ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ఒక్క నిమిషం మాట్లాడే ముందు ఒక్కసారి ఆ బిగ్ టికెట్ వన్స్ అగైన్ ఫర్ అ పిక్చర్ ప్లీజ్. బిగ్ టికెట్ పిక్చర్. రవికిషోర్ గారు రాము త్రివిక్రమ్ గారు ముఖాలు మిస్ అయింది, కూర్చుండిపోయారు అంతా. అందుకని ఒక్కసారి త్రివిక్రమ్ గారు, రవికిషోర్ గారు అండ్ రామ్ కలిసి ఒక పిక్చర్ ఫర్ అవర్ ప్రెస్. త్రివిక్రమ్ గారు, రవికిషోర్ గారు అండ్ రామ్ ముగ్గురు కలిసిన ఒక పిక్చర్. ఎస్. ఓకే, సో ఇప్పుడు రామ్ మాట్లాడబోతున్నారు. రామ్, మీరు మీ ఫ్యాన్స్తో మాట్లాడే ముందు ఆ బాక్స్ గురించి నేను ఇందాకటి నుంచి అడుగుతున్నాను, ఎవరు నాకు కరెక్ట్ రిప్లై ఇవ్వలేదు. సో సిద్ధార్థ్ కానీ ఆదిత్య కానీ ఎవరైనా ఒకళ్ళు చెప్తారా ప్లీజ్, బాక్స్ ఏంటి అని? సిద్ధార్థ్ ఆర్ ఆదిత్య, ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు చెప్తారా నాకు? ఏమోనండి, సిద్ధార్థ్ అయితే తెలియదు, ఆదిత్య అయితే బాక్స్ బద్దలైపోతా అంటాడు. బాక్స్ బద్దలైపోతుంది. ఓ మై గాడ్, ఇప్పుడు అర్థమైందమ్మా, ఆ బాక్స్ బద్దలు అవ్వాల్సిందే. జనవరి 14. దట్ ఈస్ ది రెడ్ బాక్స్. ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్. ప్లీజ్. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా వారందరికీ, మన ముఖ్య అతిథి, నాకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్, ఎందుకు మా ఆస్థాన డైరెక్టర్ అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాను, త్రివిక్రమ్ గారికి, టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ, అండ్ మై డియరెస్ట్ ఫ్యాన్స్ అందరికీ హాయ్. సారీ, మిగతా వాళ్ళకి చాలామంది రాలేకపోయారు అని విన్నాను ప్రీ రిలీజ్ ఈవెంట్కి, కరోనా దానివల్ల పిలవటం జరగలేదు. ముందుగా ఫస్ట్ త్రివిక్రమ్ గారి గురించి ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను. ఒకటి, ఇండస్ట్రీలో నేను తెలిసిన, అంటే నాతో పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది తెలుసు, నేను రైటర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను. రైటర్స్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది నాకు బాగా.
సో చాలామంది అడిగారు ఎందుకంటే రైటర్స్ అంటే అంత రెస్పెక్ట్ ఎందుకంటే అని తెలియదు అంటే నేనే ఆలోచించాను ఒకసారి ఎందుకు ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటుందని. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ నేను చెన్నైలో ఉన్నప్పుడు ఇంకా స్కూల్లో ఐ వాజ్ లైక్ రియల్లీ యంగ్ అనమాట. అప్పుడు పెద్దం గారు చెన్నై వచ్చి నువ్వు నాకు నచ్చావు సినిమాలో సీన్స్ చెప్తూ ఉండేవారు. అంటే అప్పుడు కాస్టింగ్ అయినా కూడా ఇంకా తెలియదు నాకు. అంటే ఆయన ఊరికే డైలాగ్స్ చెప్తా ఉన్నారు. అండ్ వెనక అసలు ఏంటిది డైలాగ్స్ వింటేనే నాకేంటి సినిమాకి వెళ్ళిపోతూ అవుతుంది అంటే హీరో ఏంటో తెలియదు. యూనో ఐ వింట్ సీన్ ఎనీథింగ్. అప్పుడు దాకా ఏంటంటే మన సినిమాకి వెళ్ళి చూసి క్యారెక్టర్ కథ అర్థమైన తర్వాత డైలాగ్స్ ఎక్కుతాయి. నాకు అసలు ఏం తెలియకుండా ఈయన ఏదో డైలాగులు చెప్తున్నారు నాకు నచ్చేస్తుంది ఏంటిది అనేది అప్పుడు రియలైజ్ అయ్యాను నేను. ద ఇంపార్టెన్స్ ఆఫ్ అ రైటర్, ఆ పెన్నుకి ఒక సినిమాకి ఉన్న కనెక్షను. అండ్ త్రివిక్రమ్ గారు మీకు తెలుసో తెలీదో నాకు వాళ్ళ ఒక రైటర్ అనే మనిషి మీద రెస్పెక్ట్ ఉందంటే ఇట్ బిగేమ్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే రెడ్ అందరికీ నాకు కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. అందరూ చాలా మాట్లాడేశారు బట్ అంతసేపు కాదు. ఇక్కడ అమృత అయ్యర్ షీఈస్ ప్లేడ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్స్. చాలా తక్కువ స్క్రీన్ టైం ఉన్నా సరే చాలా ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్తో ఉంటుంది అండ్ షీఈస్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ అమృత. మాల్వికా శర్మ స్పీచ్ ఒక్కసారి ఫిక్స్ అయిందంటే కంప్లీట్ చేసేదాకా సుమా గారు ఏం చెప్పినా నో. థ్యాంక్ యూ మాల్వికా శర్మ, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ స్పీచ్. లాయర్, ఎస్, చాలామంది తెలీదు లాక్డౌన్లో పాప లాయర్ అయిపోయింది. నౌ షీఈస్ అ క్రిమినల్ లాయర్. మరి థ్రిల్లర్ చేసిన ఇంపాక్ట్ లేదు తెలీదు బట్ యా. అండ్ నివేత, లైక్ ఐ సెడ్ ఫస్ట్ ఈ సినిమా అనుకున్నప్పుడు యూ వర్ ద ఫస్ట్ నా మైండ్ అండ్ lot of respect to you for accepting this role. Just shows who you are as a person. And Sameer Reddy garu, one of my favorite cinematographers. ఇందాక ఎక్కారు స్టేజ్ కానీ స్టేజ్ మీద లేరని కూడా తెలుసు నాకు, ఎందుకంటే దిగిపోతారు ఎక్కువసేపు ఉండరు, అంటే అంత ర్యాప్ ఉంది మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ లవ్డ్ యువర్ వర్క్. కిచి, చాలామంది థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా అంటే కిషోర్ తిరుమల అంటే ఇప్పుడు దాకా ఒక లవ్ ఎమోషన్, ఒక ఫ్యామిలీ ఎమోషన్, అది కదండి. ఈ సినిమాకి కిషోర్ తిరుమలకి ఏంటి సంబంధం అన్నారు. బట్ ఐవ్ ట్రావెల్డ్ విత్ యూ కిషోర్ ఫర్ రియలీ లాంగ్ టైమ్. అందరూ షాక్ అయ్యారు కానీ నాకు ఫస్ట్ నుంచి క్లారిటీగా ఉంది టీజర్ వదిలిన తర్వాత షాక్ కాదు సర్ప్రైజ్ అవుతారని. అండ్ నీకు తెలియదే చాలా చూశాను. నువ్వు ఒక మాస్ సినిమా కూడా తీయగలుగుతావు. బికాజ్ హీఈస్ అంటే సరస్వతి పుత్రులు అంటారు కదా, అలా పుట్టేశాడు అంతే. అంటే ఏ జానర్, ఏ సినిమా, ఏ క్యారెక్టర్ అడిగినా సరే, బికాస్ ఐవ్ ట్రావెల్డ్ విత్ హిమ్, ఐవ్ డిస్కస్డ్ విత్ హిమ్ అబౌట్ అ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్, హీ క్యాన్ రైట్ ఎనీథింగ్. అది ఇంకా రియలైజ్ అయ్యాడు తెలియదు కానీ బట్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ కిచి, దిస్ ఇస్ నథింగ్. ఇది నీ టీజర్ మాత్రమే, సినిమా ఇంకా ఫ్యూచర్లో ఉంది. అండ్ ఐ ఆల్వేస్ లవ్ వర్కింగ్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ సినిమాకి పనిచేసిన మిగతా క్రూ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. జునేద్ గారు అండ్ సత్య, రవి, ఆల్ ఆఫ్ దెమ్ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా మణి శర్మ గారు సాంగ్స్ ఎలా ఉన్నాయి? సో ఈ సినిమా అనగానే ఫస్ట్ మణి గారు గుర్తొచ్చారు. మణి గారు మీరు రారు తెలుసు బట్ హియర్ సెండింగ్ యూ ఆల్ మై లవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాంగ్స్ అలా కొట్టేశారు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ సినిమా హీరో గురించి మాట్లాడాలి. నా గురించి కాదు, నేను నిజంగా చూసిన హీరో, నాట్ బికాజ్ ఈజ్ మై అంకుల్. అంటే పెద్దంగారితో చాలా సినిమాలు చేశాను కానీ అసలు నిజమైన ఎప్పుడు ఒక హీరోలాగా కాదు, ఒక ప్రొడ్యూసర్ లాగా ఓకే కానీ ఐ హవెంట్ సీన్ హిమ్ యాజ్ అ హీరో. ఎందుకంటే దిస్ ఎంటైర్ కరోనా టైంలో బజరంగి భాయిజాన్లో సల్మాన్ ఖాన్ ఆ పాపని పాకిస్తాన్ తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడ్డారో నాకు ఆయనలో ఒక సల్మాన్ ఖాన్ కనపడ్డాడు. ఎందుకంటే కరోనా వచ్చింది, ఓటీటీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి, ఏదొస్తున్నాయి, ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది, ఏదేమైనా సరే రెడ్ అనే నా బిడ్డని నేను థియేటర్లోనే రిలీజ్ చేస్తా అనేది ఫిక్స్ అయి ఉన్నారు. అంటే కరోనా తగ్గిందా, మా పిల్లలు బయటికి వెళ్ళొచ్చా అని అడిగినట్టు కరోనా తగ్గిందా, మా సినిమాని రిలీజ్ చేయొచ్చా, అంతే. సో ఫిక్స్ అయిపోయారు అసలు. సో పెద్దం గారు యూ వర్క్డ్ ఇన్ ద ఇండస్ట్రీ, అంటే నేను పుట్టక ముందు నుంచి చేస్తున్నారు. అండ్ మనం చాలా సినిమాలు చేసాం, ఎప్పుడు డైరెక్ట్గా అలా చెప్పుకోలేదు. బట్ ఈ సినిమా వరకు యు ఆర్ ద హీరో.
థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఎప్పుడో ఓటీటీలో రిలీజ్ అయిపోయి నేను ఏదో చేసుకుంటూ ఉండేవాళ్ళం, అందరం వేరే పనులు ఉండేవాళ్ళం. వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండేది కాదు, ఈ కిక్ ఉండేది కాదు అసలు. అండ్ మై డియరెస్ట్ ఫ్యాన్స్, ఇదే ఇదే ఎక్కడి నుంచో వస్తుంది ఆ ఎనర్జీ, ఎక్కడి నుంచో వస్తుంది. నాకు ఇంకా గుర్తుందండి, ఒక సినిమా చేస్తున్నప్పుడు హలో గురు ప్రేమ కోసమే ఒక సినిమా చేస్తున్నా. ఐ ఫెల్ రియలీ ఇల్. అంటే 104 టెంపరేచర్ వచ్చింది. అప్పుడు దిల్ రాజు గారు కూడా ఇట్స్ యువర్ కాల్, రెస్ట్ తీసుకునే అన్నారు. కానీ దసరాకి సినిమా రిలీజ్ అయితే బాగుంటుంది అనిపించింది. లేదంటే నేను చేసేస్తాను, ఒక సెట్ సాంగ్ ఉంది, ఫుల్ బీభత్స్ అండ్ డాన్స్ ఉంది, అందరు రెస్ట్ తీసుకోమన్నా సరే ఐ వాజ్ లైక్ నో అనుకున్నా. డాన్స్ రిహర్సల్ ట్రై చేస్తున్నాను, ఒక పక్కన అర్థం కావట్లేదు, ఒక పక్కన గ్యాప్స్ తీసుకుని కూర్చుంటున్నా. అలాంటప్పుడు ఎందుకో ఒక్కసారి ట్విట్టర్ ఓపెన్ చేశా. అందులో ఎవడో ఒక ఫ్యాన్ అన్నా డాన్స్ కుమ్మేయాలన్నా అన్నాడు, అంతే. ఫోన్ అసలు ఇసిరి పగలగొట్టి వెళ్ళి ఆ మూమెంట్ చేశా. సో నా ఎనర్జీ అనేది ఊరికే చెప్పట్లేదు, దిస్ ఇస్ ఎ రియల్ లైఫ్ ఇన్సిడెంట్. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్యాన్స్. అసలు మీ వల్లనే ఇక్కడ ఉన్నాను. నా ఎనర్జీ నాలో ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. అండ్ 15 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఒక్కొక్క మెట్టు వెనకాల ఇటుకలు నేను పెట్టినా సరే ఆ ఇటుకల్లో సిమెంట్ మీరే. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. రెడ్ ఇస్ రిలీజింగ్ ఆన్ ద 14th of Jan. ఈసారి మంట మారదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రోగ్రామ్కి ఎడిటర్ సుమా గారు. ఎడిటర్ హే, ఎక్కడ ల్యాగ్ వస్తుంది, ఎక్కడ కట్ చేయాలి అనేది ఆవిడకి బాగా తెలుసు. సుమా గారు థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ all for coming. I love you all. Thank you so much, Ram. Wishing you